పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ఫైట్ ఫైటర్ని ఈ యొక్క భారత వాయుసేన కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ విషయాల్ని చాలా గోప్యంగా ఉంచుతున్నట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉండేటువంటి ప్రజల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తుంటే అక్కడ ఒక యుద్ధ విమానం అయితే కూలిపోయింది. అది పాకిస్తాన్ది కూలిపోయింది. అది ఏ విధంగా కూలిపోయింది, ఎందుకు కూలిపోయింది అన్నది మాత్రం ఇంకా వివరాలు మనకు తెలియాల్సి ఉంది. నిన్న జరిగినటువంటి దాడి, నిన్న మనం చూసాం ఒక్కసారిగా F-16 ఫైటర్తో, జెట్ ఫైటర్స్తో ఒక్కసారిగా భారత్ పైన పాకిస్తాన్ విరుచుకుపడింది. ఆ సమయంలోనే మిగ్ విమానాలతో F-16లను ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నంలోనే అభినందన్ కిందపడి అభినందన్ చిక్కుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి రాత్రి అంతా కూడా ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తూ కాల్పులను జోరుగా కొనసాగిస్తున్నటువంటి పాకిస్తాన్ మళ్ళీ మరోసారి దాడి చేయడానికి ప్రయత్నించినట్లుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. వాటిని మళ్ళీ భారత వాయుసేన వైమానిక దళం తిప్పికొట్టినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైనప్పటికీ మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ కేంద్ర విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఏం చేయాలి, భారత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, భారత్ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకోవడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అన్నది కూడా మనతో వివరించడానికి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు చెప్పండి, ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపే, భారత్ వైపే నిలబెడతాయన్న నమ్మకం ఉందా? అంటే కొన్ని రోజుల వరకు నమ్మలేస్తారు. ఈ విషయంలో ఎవరికి పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు. పాకిస్తాన్ వెనకాల తిరిగేది చాలామంది, మా ప్లేన్స్ కొనండి, ఆ ప్లేన్స్ కొనండి, ఆ దేశాలు పాకిస్తాన్ వెనకాల వెళ్తారు. అన్నిటికంటే ముఖ్యంగా లాభించింది ఎవరు? ఈ ప్లేన్లు అమ్మేవాళ్ళు, ఈ ఆయుధాలు అమ్మేవాళ్ళు. వాళ్ళకి పెద్ద లాభం నిన్నటి నుంచి అయిపోయింది. అందువల్ల పర్మనెంట్గా ఎవరు ఫ్రెండ్స్ ఉండరు. ఎవరైనా ఉంటే డొనాల్డ్ ట్రంప్ మాత్రం స్పష్టంగా పాకిస్తాన్ మీద ఆయనకు అభిప్రాయం ఉండి, ఆయన గట్టి రకం మనిషి కనుక ఆ బలం భారతదేశంకు ఉన్నారు. బ్రిటన్ మనతో ఉండదు, కొన్ని రోజుల తర్వాత ఫ్రాన్స్ కూడా ఉండదు, రష్యా మనతో లేదని భావించవచ్చు. ఎందుకంటే మనం అమెరికాకు దగ్గర అవ్వాం కాబట్టి. అవన్నీ అలాగ ఉంచగా మీరు ఇందాక అన్న మాట, పాకిస్తాన్ ప్లేన్లు రాబోయినాయి వెళ్ళనే అంటే ఇది కూడా ఎయిర్ ఫోర్స్లో ఉన్న టెక్నిక్. వాళ్ళ భూమి మీద మన ప్లేన్లు వెళ్లకుండా వాళ్ళ ప్లేన్లు మన భూమి మీదకి తెప్పించుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఈజీగా కొట్టవచ్చు, కింద పడవచ్చు. సో ఇవన్నీ టాక్టిక్స్ జరుగుతూ ఉంటాయి. నిన్న మన ప్లేన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కాబట్టి అభినందన దొరికేది. సో ఎంతవరకు వాళ్ళని మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అవుట్రీచ్ చేయగలరో చూడాలి. ఇంకో చిన్న విషయం మీరు అన్నమాట, ఈవేళ సాయంకాలం లోపలే కాదు, ఇలా ఈవేళంతా డాగ్ ఫైట్స్ అంటారు, ప్లేన్ల మధ్యన జరుగుతూ ఉంటే రేపు కూడా కంటిన్యూ అవుతుంది. అన్నింటి మధ్యన వెనకాల ఏమన్నా రాయబారాలు జరుగుతున్నాయా, ఫ్రాన్స్ రాయబారి వచ్చాడా, ఇక్కడికి రాలేదా, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఇవి కూడా వెనకాల జరుగుతున్నాయి. కాబట్టి చూడాలి. తర్వాత ఎప్పుడైతే జెనీవా ఒప్పందం పలుకుతుందో, జెనీవా ఒప్పందం మనం వాడాలనుకున్నామో, రెడ్ క్రాసే దానికి సంబంధించిన సంస్థ. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ వెళ్ళి పాకిస్తాన్తో మాట్లాడవచ్చు, వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు వెళ్ళి అభినందన కలవటానికి. సో ఇవన్నీ ఇవాళ నుంచి జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయిందంత మాత్రం కరెక్ట్ కాదు. సో నిన్న పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ను సుష్మా స్వరాజ్ పిలిపించారు. ఈ విధంగా ఏదైతే అభినందనకు సంబంధించినటువంటి వివరాలని ఇచ్చారు. మేము కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాం, ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదాన్ని అణచివేయాలని పాకిస్తాన్కి పదే పదే చెప్పిన, ఉగ్రవాద శిబిరాలకు సంబంధించి, ఉగ్రవాదులకు సంబంధించి సాక్ష్యాలను అందజేసినా కూడా పాకిస్తాన్ అసలు వాటిని నమ్మటానికి కానీ వాటిని యాక్సెప్ట్ చేయడానికి కానీ ముందుకు రావట్లేదు. అందుకే మేము దాడి చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అభినందన మీ దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదు, వెంటనే పంపించేయాలని కూడా ఒక వార్నింగ్ లాంటి హెచ్చరిక కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. అది వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుందా? అంటే చెప్పటం ధర్మం, ఫారెన్ మినిస్టర్ అలాగే చెప్పాలి, వాళ్ళని పిలిచి చెప్పాలి, మా మనిషిని ఇచ్చేయండి, ఇది అన్యాయం అని. కానీ మనం చూస్తే గ్రౌండ్ రియాలిటీ ప్రకారంగా అభినందన వదిలితే టాక్స్ ఉండవు, ఏముండవు. ఇది తేల్చే వరకు అభినందన వదలరు. టాక్స్కి రావాలి, ఎక్కడో కలవాలి, అప్పటి వరకు అభినందన విషయం తెలియదు. కానీ ఈ ప్రాసెస్, ఈ సిస్టమ్ అంతా ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలిచి మనం చెప్పాలి, ఇతరులను పిలవాలి. మన వాళ్ళని కూడా ఇవాళ పిలుస్తారు, మన హై కమిషనర్ని కూడా ఇవాళ పిలుస్తారు, పాకిస్తాన్లో చెప్తారు వాళ్ళ కంప్లైంట్స్ అన్నీ. ఇదొక పద్ధతిగా, ఒక ప్రాసెస్గా నడుస్తారు. అన్నిటికంటే ప్రజలు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటంటే, యుద్ధం లాంటి పరిస్థితి స్టార్ట్ అయ్యాక ఏ రకంగా వెళ్తాదో మనం చెప్పలేం. మీకు తెలుసు, మన వెనకాల ఇక్కడ పార్లమెంట్ మీద దాడి జరగబోయింది 2001లో. కొన్ని మిస్టేక్స్ జరగకుండా ఉంటే వాళ్ళు 150 మంది ఎంపీలు పట్టేసుకుందరు కదా, యాక్సిడెంట్గా ఫెయిల్ అవ్వారు. ఒక కారులో వచ్చిన, అంబాసిడర్ కారులో వచ్చిన 5గురు. అందువల్ల వార్ లైక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యాక తప్పులు జరుగుతాయి.
ఏ సైడ్ చేస్తారు, వాళ్ళు చేస్తారా, మనం చేస్తావా, అదృష్టం ఉంటుంది. సో నా అభిప్రాయం ఇంకో చిన్న విషయం కూడా, పాకిస్తాన్కి 5 లక్షల మందే ఉన్నారు కదా, మనకి 12 లక్షల మంది ఉన్నారు కదా అని చాలామంది భారతదేశంలో చాలా ఆనందపడుతున్నారు. కానీ మన దేశానికి 8,000 కిలోమీటర్లు ల్యాండ్ బోర్డర్ ఉన్నది. చైనా బోర్డర్లో, అరుణాచల్లో, అస్సాంలో, నేపాల్ పక్కన లక్షల మంది భారత సైనికులు ఉన్నారు. సో నిజంగా చూస్తే పాకిస్తాన్ బోర్డర్ మీద మనం పాకిస్తాన్ సమానంగా ఉన్నాం. తర్వాత రక్షణ కోసం కాశ్మీర్లో 3 లక్షల మంది సోల్జర్స్ పర్మనెంట్గా ఉన్నారు. అందువల్ల ఇది ఈక్వల్ ఫైట్. మనం సంఖ్యలు చూస్తున్నాం కానీ ఇది ఈక్వల్ ఫైట్. పాకిస్తాన్కి ఆ 1000 కిలోమీటర్ల మీదే దుష్మన్ ఉన్నాడు, ఇంకెక్కడా లేడు. మనకి ఎన్నో చోట్ల ఉన్నారు కాబట్టి మన సైన్యం కూడా అంత పెద్ద సైన్యం కాదు కంపేర్ చేస్తే. ఎందుకంటే అందరిని తీసుకొచ్చి ఆ 12 లక్షల మందిని ఇక్కడ దింపం కదా. సో ఇది చాలా ఈక్వల్ ఫైట్. ఎయిర్ ఫోర్స్ కూడా మన ప్లేన్లు అన్ని చోట్ల ఉన్నాయి. అందువల్ల నా అభిప్రాయంలో ఇంకా మనం చూడాలి. టాక్స్ అనగానే ఎస్ విత్ కండిషన్స్ మీద ముందరికి వెళ్ళటం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు తగ్గిస్తే మనకు మంచిది. ఈ పరిస్థితిలో తగ్గిస్తే మందే పై చేయాలి, లేకపోతే వాళ్ళు తగ్గకుండా మనం వెళ్ళి తగ్గమంటాం మంచిది కాదు. ఎగ్జిట్ పాలసీ లేదు కాబట్టి ఎలా బయటకు వస్తాం? దీంట్లోకి వెళ్ళాక ఈవేళ ఇవన్నీ ఆలోచించి పాకిస్తాన్ టాక్స్కి యాక్సెప్ట్ చేస్తాం అంటారు అని కూడా నేను అనుకుంటున్నాను. అంటే మీరు అన్నట్లుగా ఏదైతే ఈ సిచ్యువేషన్ని ప్రపంచ దేశాలు కూడా తమకు అనుకూలంగా కూడా ఉపయోగించుకునే అవకాశం, భారత్ను వీక్ చేయడం కోసం కానీ, పాకిస్తాన్ మీద పై సాధించడం కోసం కానీ, తమ వద్ద ఉన్నటువంటి ఆయుధాలను అమ్ముకోవడం కోసం కానీ, మళ్ళీ మనల్ని ఆక్రమించుకోవడం కానీ, లాంటి ఇవన్నీ కూడా మనం వీక్ అయిపోతే మళ్ళీ వాళ్ళు ఆక్రమించుకునే అవకాశం ఉంది. సో ఒక పక్కన మద్దతు ఇస్తున్నట్లుగా ఇస్తూనే మళ్ళీ పాకిస్తాన్ ఎగదోయటం, లేకపోతే దీన్ని ఇంకా ఎస్కలేట్ చేయడం అన్నది జరిగే అవకాశాలు ఉంటాయి పూర్తిగా. తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 60 మంది మెంబర్లు ఉన్నారు. మనకే అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చారు. వాళ్ళు కూడా ప్రెషర్ తీసుకొస్తున్నారు కదా. పాకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం దేశం కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళి మమ్మల్ని రక్షించమని వీళ్ళందరినీ కోరుతున్నారు. కాబట్టి ఆ 60 దేశాలు కూడా భారతదేశానికి ఇంకా ఆప్ చేయండి, ఫైట్ వద్దు, మేము చెప్తున్నాం కదా వినాలని ఆ పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి బ్రహ్మాండమైన ప్రెషర్ భారతదేశం మీద వస్తుంది. ఎస్, ప్రెషర్కి మంచితనం కోసం లొంగిపోయాం. ఈ షరతులు లేకుండా లొంగిపోతే ఇది పూర్తి అసహ్యంగా పరిస్థితి జరుగుతుంది. అందువల్ల ప్రెషర్ వచ్చినప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము ఈ పని చేసామని చెప్పుకోవటంలో కూడా భారతదేశానికి లాభం. మీ మాట వెళ్ళలేదు, మాకు లెక్కలేదు అనకుండా వాళ్ళ మాట అందరినీ వినిపించి మీరు చేయమంటున్నారు, మీరు రాజీ పడమంటున్నారు కాబట్టి, ఆప్ చేయమంటున్నారు కాబట్టి మేము ఆప్ చేస్తున్నామని చెప్పడం కూడా అది ఒక డిప్లొమాటిక్ విక్టరీ అవుతుంది. అది ఎలా చేస్తారు మన గవర్నమెంట్, అది చూడాలి. కానీ సుష్మా స్వరాజ్ నిన్నే అన్ని దేశాలకు కూడా తిరిగి ఈ మొదటి సంఘటన జరిగిన వెంటనే, సర్జికల్ స్ట్రైక్ 2 జరిగిన వెంటనే అందరూ సుమారు 12-13 విదేశీ రాయబారులను కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆమె కూడా తిరిగి వస్తున్నారు. సో దీనివల్ల అంటే ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ను ఏకాకి చేయాలన్న ఒక నిర్ణయం ఏదైతే భారత్ భావిస్తుందో ఆ విధంగా పాకిస్తాన్ ఏకాకి చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు లేవు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ వచ్చి మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా, దయచేసి రావంటే ఈ తప్పులు ఉంటే దిద్దుకుంటాం అనగానే అది కూడా ఒక బ్రహ్మాండమైన డిప్లొమాటిక్గా ఆయన చేసే. మళ్ళీ దానికి మనం జవాబు చెప్పాలి. మనం ఎందుకు కలం అనగానే ఎవరు ఒప్పుకోరు. ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. ఇది అంత పెద్ద విషయంగా ప్రపంచానికి అనుకోవట్లేదు. 40 మంది చచ్చిపోయారు, మళ్ళీ రోజు ఏడిపిస్తున్నారు. 1982 నుంచి పాకిస్తాన్ ఇక్కడ ఖాళిస్తానీలు, ఈశాన్య మూల ట్రైబల్స్తో, వాళ్ళతో, నార్త్ ఈస్ట్ అందరితో డబ్బులు ఇచ్చి గొడవ చేస్తుంది. ఇప్పుడు 50 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు బట్టి మనకు తెలుసు. కానీ ప్రపంచంలో అలాగే ఆలోచించరు. వెంటనే చేసుకోండి, సరిదిద్దుకోండి. వాళ్ళు బ్రతిమాలుతున్నారు కదా, మీరు ఇంకా ఇలా మొండిగా ఉంటే ఎలాగా, ఆ పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి భారతదేశానికి ఎప్పుడైతే అభినందన పట్టుకున్నారో నేను అనుకుంటున్నా కొంచెం ఏదో విజయం చూపెట్టాలి. ఎయిర్ ఫోర్స్ ఇంకో 4-5 ప్లేన్లైనా కిందకి తేవాలి. ఏదో చేసే వరకు ఆగరు, కానీ ఆగే పరిస్థితి మాత్రం నాకు కనపడుతుంది. ఇంకా పాకిస్తాన్ ఇంకా తోయలేం. డిప్లొమసీలో ఎవరికి విరోధాలు తెచ్చుకోవడానికి ఇష్టం లేదు పాకిస్తాన్తో, ఎవరితో అయినా. అందువల్ల ప్రెషర్ భారతదేశం మీద వస్తుంది. తగ్గిపోవటం తప్పదు. మీరు చెప్పారు కాబట్టి మేము తగ్గిపోయామంటాం కూడా భారతదేశానికి మంచి బలం వస్తుంది. ఈ విషయం పూర్తి యుద్ధం వెళ్ళే విషయం కాదు. మనం చెప్పవలసిన జవాబు చెప్పాం, మనం తిరిగి రావచ్చు. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటువంటి యుద్ధ వాతావరణం దేశంలో మంచిది అనుకుంటున్నారు? అసలు మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఏమన్నా, ప్రపంచంలో చాలామంది ఎక్స్పర్ట్స్ అస్తమానం పాకిస్తాన్ ఇండియా స్టడీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ 14 ఫిబ్రవరి తర్వాత ఏమన్నారంటే, పాకిస్తాన్ ఇది ఎందుకు చేసిందంటే నరేంద్ర మోడీకి ఇరకాటంలో పెడతానికి ఎలక్షన్ మొదలు.
వాళ్ళు చేశారు. దీనికి నరేంద్ర మోడీ తప్పకుండా జవాబు చెప్పాలి. జవాబు చెప్పకుండా ఏమీ అవ్వలేదు అంటే ఆయన పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది. కాబట్టి ఆయన ఇలాంటి పనే చేయాలన్నారు, ఆయన ఇలాంటి పనే చేశారు. సో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. ఇప్పుడు తగ్గిపోయే స్థితి వచ్చింది. ఎందుకంటే ఇది తగ్గకపోతే ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. అంత ఎక్సెసివ్గా ఎలక్షన్ చేశాం. తర్వాత చాలా తెలివితేటలు అనుభవం ఉన్నవాళ్ళు యుద్ధాన్ని ఇది షూర్గా ఇలాగ అవుతుంది అనుకోవటానికి వీలు లేదు. ఏదో పొరపాటు అవ్వచ్చు, ఏదో 5-6 ఇండియన్ ప్లేన్స్ క్రాష్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తాం? అందువల్ల ఆలోచించి ఎలక్షన్లు వస్తున్నాయి, ఇది చాలు అని గవర్నమెంటే వెనక అయితే మంచిది. కానీ సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత రాత్రంతా కూడా దాన్ని సమీక్షిస్తూ నిద్ర లేకుండా ప్రధాని మోదీ గడిపారు. తర్వాత వాళ్ళంతా కూడా క్షేమంగా తిరిగి వెనక్కి వచ్చేంత వరకు కూడా వెనక్కి వచ్చిన తర్వాతనే ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ఏదైతే విమానం పైలట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక్క స్క్రాచ్ కూడా పడకుండా తిరిగి రావటం కనుక కొంత ఊపిరి పీల్చుకుని ఆ తర్వాతనే ఆయన నిద్రపోయారన్నారు. కానీ ఇప్పుడు అభినందన పట్టుకున్న తర్వాత పిఎం మాత్రం ఏమాత్రం మాట్లాడట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఆయనకి కూడా ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత పదవులు ఉన్నా రాజకీయంలో పెద్దవాళ్ళే తప్పులు చేస్తారు. వాళ్ళు తప్పులు చేయకపోతే ఓడిపోరు. ఎల్లకాలం వాళ్ళే ప్రధానమంత్రిగా ఉంటారు, ఎల్లకాలం ముఖ్యమంత్రులుగా ఉంటారు. ఆయన చేసిన పొరపాటు ఏంటి? ఒక 10 ఏళ్ళ ప్లేన్లు వెళ్ళి పని చేసుకొచ్చాక నేను ఎంత కష్టపడ్డా, ఎంత గొప్పగా చెప్పుకోవడం తప్పు. ఆయన మాట్లాడకుండా ఊరుకోవాల్సింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అభినందన ఆయన మీద రాదు. నువ్వు అప్పుడు లాభం పొందుదాం అనుకున్నావు, నష్టం వచ్చినప్పుడు నీది కదా. అందువల్ల నరేంద్ర మోడీ ఇప్పుడు బయటికి ఎలా రావాలి? ఆప్ చేయాలి, గౌరవంతో బయటకు వచ్చేయాలి. ఓడిపోయినట్టుగా కనపడకూడదు, విజయంగా ఉన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు ఆయన బల్ల మీద ఆ ప్రశ్నలు ఉన్నాయి. ఎలా చేస్తాడు, రాజకీయ అనుభవం ఎవరిది వాడతాడు, అది మనకి వచ్చే 5-6 గంటల్లో తెలిసిపోతుంది. ఆయన తప్పుకోవడం మాత్రం కరెక్ట్, లేకపోతే ఇంకా చెడ్డగా రావచ్చు. అప్పుడు ఈ లాభాలన్నీ మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ అన్నీ చెత్తలాగా మాత్రం అంతాయి. సో ఈవేళ నరేంద్ర మోడీ చేయవలసిన నిర్ణయం ఎలా తగ్గించుకోవాలి. మర్యాదగా వస్తే మనం నష్టం లేకుండా బయటకు వస్తే ఆయనకి రాజకీయానికి, దేశానికి అందరికీ లాభం. లేకపోతే ఆయనకి నెగిటివ్ మార్క్స్ మాత్రం వస్తాయి. కానీ ఇప్పటికే మీరు చూసారు, కర్ణాటక చెందినటువంటి బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ యుద్ధం వల్ల మాకు మొత్తం సీట్లన్నీ వచ్చేస్తాయి, 300 పైగా వస్తాం, కర్ణాటకలో 20 పైగా మేము గెలుస్తాం అంటున్నారు. సో ఇటువంటి వాతావరణం తీసుకురావడం కోసమే ఇంకా ఎస్కలేట్ చేసే అవకాశం ఉంటుందా? లేదు, యడియూరప్పకి అంత తెలివితేటలు ఉన్నాయి, ప్రపంచ జ్ఞానం ఉన్నది, ఎన్ని ఏం తెలుసున్నా ఎవరు అనుకోవట్లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గురించే బీజేపీ ఓడిపోయింది, ఆయన గురించే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు అని అందరికీ తెలుసు. నరేంద్ర మోడీను ఇక్కడ ఉన్న ఢిల్లీ గవర్నమెంట్ యడియూరప్ప సలహాలు మాత్రం తీసుకోరు. వాళ్ళ ఎదురుగా ఉన్నది తగ్గించి బయటికి ఎలా రావాలి, ఇంకా పెరిగిపోతే వాళ్ళకి నష్టం. కరెక్ట్ టైం కరెక్ట్ విత్డ్రాల్ చేసుకుని ఆలోచించుకుని గౌరవపూర్వకంగా ఇతర దేశాల మనుషులను రప్పించి, అది కూడా జరుగుతుంది. రేపేళ్ళు ఉన్న పెద్ద వాళ్ళు వస్తారు ఇక్కడికి అనుకుంటున్నా, మీరు తగ్గిపోవాలంటారు. అలాంటి వాడి తగ్గిపోవటానికి మాత్రం ఇవాళ చూస్తారు. టూ మచ్గా వెళితే మాత్రం నరేంద్ర మోడీ కాదు, బీజేపీ కాదు, దెబ్బతినేస్తారు. కరెక్ట్ టైంలో ఆగి కరెక్ట్గా బయటకు వస్తే ఆయనకి మంచి పేరు మాత్రం వస్తాయి. కానీ ఇప్పటికే బోర్డర్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే కాశ్మీర్లో ఎల్ఓసి పక్కన ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత అంటే మాకు సరైనటువంటి బంకర్లు కూడా లేవు, సరైనటువంటి వసతులు కూడా లేవు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా ఈ యొక్క కాల్పులను కొనసాగించే అవకాశం ఉంటుందా, కొనసాగించాల్సిన అవసరం ఉంటుందా? భారత్ కొంచెం వెనక్కి తగ్గి ఏదైతే ఇమ్రాన్ ఖాన్ ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అనుకుంటున్నారు? పూర్తిగా నాలాంటి వాళ్ళకి ఏం తెలుసు అంటే సరైన ప్రిపరేషన్స్ లేవు, ఏమీ జరగలేదు. ఇక్కడ ఒక రకమైన మిలిటరీ కల్చర్ ఉన్నది, ప్రభుత్వ కల్చర్ ఉన్నది, అంతా రెడీగా ఉన్నది, అంతా బాగున్నది అన్నారు. యుద్ధం స్టార్ట్ అవ్వగానే మీరు చెప్పినట్టుగా అక్కడ ప్రజలకు రక్షణ లేదు, బంకర్స్ లేవు, వాళ్ళని తీసుకెళ్ళిపోవటానికి బస్సులు లేవు, కాపాడటానికి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ తుపాకులు కూడా లేవు. అందువల్ల ఇవన్నీ మన లోపాలు రోజుకి పాకిస్తాన్ లోపాలన్నీ ఎలా బయటకు వచ్చినాయి? రోజుకి యుద్ధం కొద్ది ఇంకా మన లోపాలు బయటకు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యం పాకిస్తాన్ ఒక 15 రోజులు యుద్ధం చేయగలరు, భారతదేశం ఒక 60 రోజుల తర్వాత ఏమీ ఉండవు. అందువల్ల ఇది కంట్రోల్డ్గా ఇంక బయటకు వచ్చేది. అది నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకుంటున్నారా? ఇంకా ఏదో రాత్రి అంతా పడుకోలేదు, పని చేశాను, ఇలాంటి మాటలని ఆయన లోపల దిగుతాడా? ఆయనకు అంత ఇంటెలిజెన్స్ ఉన్నదా లేదా మనకు తెలిసిపోతుంది. తగ్గిపోయే మనిషే వీరుడు. కరెక్ట్ టైంలో తగ్గిపోతే అదే విజయం. అది ఆయన చేస్తాడా లేదా? లేకపోతే ఆయన ముందరికి వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం యుద్ధంలో
ఏం జరుగుతుందో ఎలక్షన్ లాగా ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పెంటపాటి పుల్లారావు. ఇది పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నారు. ఇప్పుడు మోదీ విజ్ఞత మీద, విచక్షణ మీద, ఆయన యొక్క తెలివితేటల మీద ఈ మొత్తం యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతుందా లేకపోతే తగ్గుతుందా? పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ముందుకెళ్తారా? చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తామంటూ ఏదైతే రోజు ఈ డాగ్ ఫైట్ లాంటిది లేకుండా ఈ యొక్క దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడతారా అన్నది కూడా పీఎం తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుందని కూడా చెప్తున్నారు విశ్లేషకులు. అయితే ఈరోజు సాయంత్రం జరిగే 6 గంటల కేబినెట్ సమావేశంలో మాత్రం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇచ్చినటువంటి ఏదైతే చర్చలకు రమ్మంటూ ఇచ్చినటువంటి పిలుపుకు కూడా ఈ కేబినెట్ సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.